వేడిగా ఉడికిన అన్నం అండి, 3 నిమ్మకాయలండి, 3 పచ్చిమిరపకాయలండి, 2 ఎండుమిరకాయలండి, తాలింపులండి, వేరుశనగ గుళ్ళు అండి, కమ్మని కరివేపాకండి. ఇవి తీసుకోండి. ఇప్పుడు తయారీ విధానం అండి. హాయ్, ఇప్పుడు ముందుగానండి నిమ్మకాయల్ని ఒక పొదునైన బట్టి చాకుతోటి రెండు బద్దల కింద కోసేయండి. మా సాగు అంత పొదులు లేదండి, అందుకే మీరు కొంచెం పొదినైన సాగుతో కోసమని చెప్తున్నారండి. ఇప్పుడు ఆ కోసేసిన బద్దలండి చేత్తేనే పిండుకొచ్చండి, లేదంటే ఇలాంటిది ఏమన్నట్టు దాంతో పిండుకోండి. మేము ఎప్పుడో పుసుకుని కొనేసామండి, అందువల్ల దాంతోనే పిండేసుకుంటున్నామండి. హాయ్, ఇప్పుడు ఇలా పిండేసుకోవాలండి. ఆ పిండేసుకున్న రసాన్ని ఓ బౌల్లో పిండేసుకున్నాం కదా, ఇలా పిండుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటారా? గింజలు రావండి. హాయ్, మనం కట్ చేసి నిమ్మకాయ బద్దలండి అండి ఇలా బాగా రసం పిండేసుకోవాలండి. పిండేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోండి. పెట్టేశారు కదండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించండి. వెలిగిసిన తర్వాత లేకపోతే మూకుడు పెట్టండి. ఆ మూకుల్లో ఒక 2.5 టేబుల్ స్పూన్ నూనె వేసేయండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత అండి ముందుగా వేరుశనగ గుళ్ళు వేసేయండి. గుళ్ళు వేపేయండి. ఇప్పుడు గుళ్ళు బాగా ఏగనివ్వండి. బాగా అంటే మరి ఎక్కువ వేపేయకండి, మాడిపోతాయి. సరి సమానంగా వేపండి. ఇక చూసారా ఇలాగ. ఇప్పుడు ఏగినట్లు తీసి ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకోండి. వీటిలో లాస్ట్లో ఉంది మనకు పని. పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపులు వేసేయండి. వేస్తారా? ఇప్పుడండి ఒక గరిటె తీసుకొని అటు ఇటు తిప్పండి. ఎందుకంటే ఏగల కదండి మరి. అయ్యి బాబోయ్, ఏమండి మీరు నాకు క్షమించాలండి, ఇందాక జీలకర్ర తీసుకోమని చెప్తూ మర్చిపోయారండి. ఇప్పుడు తీసుకుని వేసేయండి. వేసేసారు కదండి, మంచి పని చేశారండి బాబు. ఎండుమిరకాయలు వేసేయండి. పచ్చిమిరకాయలు కూడా వేసేయండి చెప్తాను. వేసేయండి. వేసారు కదండి. ఇప్పుడండి ఇట్లు కాస్త తిప్పండి అటు ఇటు బాగా. ఏగలు కదండి మరి పిల్లలు, ఎటు కూడా ఏగలండి. అలా కాసేపు ఏగనివ్వండి. వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత అండి ఇప్పుడు వేయండి కరివేపాకు. బుసబుసలు అడేస్తుందో సౌండ్ అండి బాబా. ఇప్పుడు పుసలు ఆడిచ్చేసారు కదండి. సరే, ఇప్పుడు వేసుకోండి. వేసుకొని బాగా తిప్పండి. చూసారా, తాలింపు దగ్గరికి వచ్చేసిందండి. దగ్గరికి వస్తబెట్టండి, తయారైపోయిందండి. ఇక మనం పొయ్యి మీద దింపేయడమేనండి. దీన్ని దింపేసి పక్కన పెట్టండి. ఇప్పుడండి ఇలా ఎల్లపాటి బేస్ నోట్ తీసుకోండి. ఎందుకంటే మరి పులిహోర కలుపుకుంటాకే కుదరాలి కదండి మరి. చూసారా, ఇలాగా రైస్ దాంట్లో వేసేయండి. గట్టెట్టు తిప్పుకోండి, ఎందుకంటే వేడిగా ఉంది కదండి, కొంచెం చేయగా వెళ్ళిపోద్దండి. మరి గట్టెట్టారనుకోండి చేయగాలకుండా ఉంటుందండి. ఇలా రైస్ అలా బాగా తిప్పేసిన తర్వాత అండి ఇలా చూసారా ఎలాగండి. ఇప్పుడు తాలింపు దాంట్లో వేసేయండి. మొత్తం వేసేసుకోండి. మొత్తం తాలింపు వేసేయండి. వాటితోనే ఆ రైస్ని బాగా కలపాలండి. ఎందుకంటే అండి మరి తాలింపు రైస్కి పట్టాలి కదండి, అందుకనండి బాగా కలపాలండి. దీంట్లోనండి ఇంగువ కూడా వేసుకోవచ్చండి. అయితే మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారండి, అందుకే మేము వేసుకోవట్లేదండి. మీరు కావాలితే వేసేసుకోండి, బాగుంటుందండి. ఇంకా
ఇప్పుడండి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ చాలా జాగ్రత్తగా చూసేసుకోవాలండి. ఎందుకంటే అండి ఎక్కువైతే కసిమైపోద్దండి, తక్కువైతే సప్పుడైపోద్దండి. అందుకే చాలా జాగ్రత్తగా చూసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అండి ఒకసారి బాగా కలపాలండి, ఎందుకంటే బాగా పట్టాలి కదండి. మరి అదండి మరి కలుపుకున్న తర్వాత అండి మనం ఫస్ట్లో దాచుకొని చూసారండి గుళ్ళు అయ్యండి, అవి ఇప్పుడు వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటిని కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చేయవలసి అనుకున్నారు, ఫస్ట్లో నిమ్మరసం పిండి పక్కెట్టుకున్నా చూసారండి, అది కలిపేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలండి. వేసేసుకోరండి ఒకసారి చేయి బాగా కలపండి. కలపకూడదండి, బాగా కలపాలండి. నిమ్మరసం ఉప్పు అన్నీ బాగా పట్టాలండి. అబ్బబ్బబ్బబ్బబ్బా చూసారా ఎంత బాగా కలిసిందో. కమ్మని నిమ్మకాయ పులిహోర రెడీ. తింటావా ఆలస్యం అండి బాబు, పదని తినేద్దాం మరి.